నమస్తే ద భారత్ మీడియా న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. లోక్సభలో పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఇండిగో విమానయాన సంస్థ సంక్షోభం. నిబంధనలు అమలు చేయకుండా ఇండిగో బ్లాక్ మెయిల్ చేస్తుంది నారాయణ. నక్కపల్లిలో వారిని కలిసిన కాగిత గ్రామ వాస్తవ్యులు పోతంశెట్టి బాబ్జీ తమ ఇంటి ఆతిథ్యాన్ని స్వీకరించమని గోవిందులను కోరారు. వారి మాట మేరకు మంగళవారం ఉదయం చిన్నదొడ్డగల్లు గ్రామ నివాసి మండల వైఎస్ ఎంపీపీ వెలగ ఈశ్వరరావు దంపతుల నివాసంలో సద్ది స్వీకరించారు. ఈ సందర్భంగా 10వసారి పాదయాత్రతో తిరుమల పోనేటి రాయిని దర్శించుకోవడానికి వెళ్తున్న 71 సంవత్సరాల పిల్లి సూర్యనారాయణను కుటుంబ సమేతంగా శాల్వతో సత్కరించి తాంబూలం అందజేసి వారి ఆశీస్సులు పొందారు. అదేవిధంగా మిగిలిన 9 మంది గోవిందలకు తాంబూలాలు ఇచ్చారు. ఈ సందర్భంగా బాబ్జీ మాట్లాడుతూ తీర్థయాత్రలకు పాదయాత్రకు వెళ్తున్నటువంటి వారికి నా శక్తి మేరకు ఆతిథ్యం ఇవ్వడం తన అలవాటన్నారు. కార్యక్రమంలో గోవిందులు దాడినాయుడు, ఎల్లప్పు వెంకటరమణాజీ, వేగి కోటేశ్వరరావు, వేగి సూర్యనారాయణ, మల్ల త్రినాథ్, బుద్ధ సత్యనారాయణ, బీశెట్టి జగదీష్, నవీన్, హేమంత్, బాబ్జీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. నమస్తే స్వామి. మాది అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం కాగిత గ్రామం. మొన్న నేను విశాఖపట్నం వెళ్తూ అట్లు రెట్లలో వస్తూ స్వామివారు పాదయాత్ర చేస్తున్నారు. పాదయాత్ర చేస్తుంటే స్వామి ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి అని అడిగారు. అడిగితే స్వామి మేము తిరుపతి వెళ్తాం పాదయాత్ర ద్వారా అని చెప్పారు. స్వామి ఒకరోజు మీరు ఆతిథ్యం ఇవ్వండి, నేను మా గ్రామంలో ఆతిథ్యం అడిగితే స్వామివారు సరే అన్నారు. ఎక్కడ ఏ స్వామి మీరు అని నేను అడిగాను. మాది విశాఖపట్నం అండి అని చెప్పారు స్వామి. విశాఖపట్నంలో జిల్లా కలెక్టర్ ఆఫీస్లో నేను ఉద్యోగంగా పనిచేశాను. రిటైర్ అయిన తర్వాత ఇది 10వసారి నేను తిరుపతి పాదయాత్ర చేస్తున్నాను అని చెప్పారు స్వామి. స్వామి ఒకరోజు మాకు ఆతిథ్యం ఇవ్వండి అని అంటే స్వామి నిన్న అంటే 8వ తేదీని సాయంత్రం మీ గ్రామం ఆతిథ్యం ఇస్తాము, మీరు స్వాగతం పలుకుతారని అడిగారు స్వామి. సరే స్వామి అన్నాం. ఈరోజు ఆతిథ్యం వచ్చారు స్వామి. 10వసారి స్వామి పాదయాత్ర చేస్తున్నారు కాబట్టి ఈ స్వామిని వెంకటేశ్వర స్వామి ఎప్పుడు దయా దాక్షితో ఎన్నో సార్లు పాదయాత్రలో కల్పించాలని, అలాగే వెనకాలలో భక్తులందరూ ఈ స్వామివారిని నడిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లోక్సభలో పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఇండిగో విమానయాన సంస్థ సంక్షోభంపై స్పందించారు. ఎంత పెద్ద సంస్థ అయినా ప్రయాణికులకు అసౌకర్యం కలిగిస్తే సహించేదే లేదని, ఈ సంక్షోభానికి ఇండిగోని బాధ్యత వహించాలని అన్నారు. సేవలు క్రమంగా సాధారణ స్థితికి చేరుకుంటున్నాయని, రద్దయిన విమానాలకు రివండ్ లగేజీ సమస్యలతో పాటు ఎయిర్పోర్ట్లో రద్దీని పర్యవేక్షిస్తున్నామని మంత్రి తెలిపారు. That the disruption caused by Indigo's recent operational failures is now rapidly stabilizing. Indigo's daily flights, which had fallen drastically to 706 on 5th of December, have recovered to over 1,800 flights yesterday and are expected to rise further today. All other airlines continue to operate smoothly across the country, and the airports are reporting normal conditions without crowding or distress. Refunds, baggage tracing, and passenger support measures remain under continuous supervision by the ministry. At the same time, accountability will be ensured. DGCA has issued show cause notices to Indigo's senior leadership and commenced a detailed enforcement investigation. Depending on the outcome, strict and appropriate action as empowered under the Aircraft Rules and Act will be taken. No airline, however large, will be permitted to cause such hardship to passengers through planning failures, non-compliance, or non-adherence to statutory provisions. Honorable Speaker, sir, safety in civil aviation is completely non-negotiable. India is a founding member of the International Civil Aviation Organization and remains firmly committed to the highest global standards of safety. Revised flight duty time limitations, scientifically designed to prevent pilot fatigue, are being implemented. These reforms are essentially for passenger safety. DGCA adopted a phased-wise implementation plan in consultation with all the stakeholders. Phase 1 from 1st July 2025, Phase 2 from 1st November 2025. Indigo had clearly assured full compliance with these norms and also confirmed its preparedness to undertake its winter schedule. Despite these assurances, prima facie, it was observed that internal rostering disruptions
led to large-scale cancellations, causing inconvenience to thousands of passengers. The ministry advised the regulator to act immediately. Inquiry orders and show cause notice to CEO and COO of Indigo were issued. Also, Indigo has been directed to restructure its operations, add reserve crew capacity, improve passenger handling, and restore normal schedules without any delay. Enhanced oversight on the ground continues. Passengers' interests have been at the center of every decision taken by the government. We intervened to cap fares so that no passenger would be exploited due to the sudden demand spikes and opportunistic pricing. Indigo was ordered to issue refunds promptly, and as informed by them, more than 750 crore has already reached the passengers. For the passengers who wanted the rebookings to be done, the same were done without any additional charges. We are monitoring each and every case of baggage handling over and ensuring that communication with passengers is both timely and dignified. As informed by Indigo, process of refunds, baggage handling are over in its final stages. Our 24/7 control room continues to assist passengers directly whenever needed. Honorable Speaker, sir, going forward, the government is determined to build a more robust and competitive aviation ecosystem. Through our policies, we are encouraging more new airlines to start and operate in India, ensuring fair access to airport capacity and eliminating any possibility of duopoly, controlling connectivity and pricing in our skies. More airlines mean more choice, more affordability, and more resilience for the passengers. In the last 1 decade, Indian aviation has evolved to become more inclusive. India has emerged as the world's fastest growing aviation market with year-on-year passenger growth of around 12%. India is already third biggest domestic aviation market with a huge potential for future growth. And the policies of the government will ensure that this growth trajectory is kept intact. To summarize, operations are stabilizing fast, safety remains fully in force, Indigo is being held accountable, passengers' convenience and dignity are being protected, and long-term measures are underway to make India's aviation sector stronger and more passenger-centric. కార్పొరేషన్కి పంచాయతీలకు మధ్యలో ఉన్న కబొందగుంట రోడ్డుకు విముక్తి చేయండి అంటూ వలసపాకల మాజీ గ్రామ సర్పంచ్ సలాది శ్రీనివాస్ బాబు పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంగళవారం బిఎస్ లక్ష్మీ కాలేజీ నుంచి వలసపాకల వెళ్లే రహదారిలో గుంతలు కప్పెట్టి చర్యలు చేపట్టారు. ప్రొక్లైన్ తీసుకొచ్చి రోడ్డుకి ఇరువైపులా రాళ్లు మట్టిని తెచ్చి పూడ్చే చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా సలాది మాట్లాడుతూ కార్పొరేషన్ పరిధిలో ఉన్న బిఎస్ లక్ష్మీ కాలేజ్ నుంచి వలసపాకల జంక్షన్ వరకు వెళ్లే బొందగుంట 100 అడుగుల రోడ్డును కేవలం 10 లోతుగా తయారు చేశారని, దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తరచూ ట్రాఫిక్ జామ్ అయి ప్రతిరోజు ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతూ ఆసుపత్రి పాలవుతున్నారని తెలిపారు. ఈ రోడ్డుపై గ్రామ సభలో కూడా మాట్లాడిన కార్పొరేషన్ అని పంచాయతీ అని తప్పించుకోవడం జరుగుతుందన్నారు. ఇప్పటికే రోడ్లు అంచనాలు వేశారని తెలిసిందని, వెంటనే రోడ్డు మరమ్మతులు చేసి ప్రజల ప్రాణాలు కాపాడాలని సలాది పేర్కొన్నారు. ఈ సందర్భంగా బయ్యన్న తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు సలాది శ్రీనివాస్ బాబు, వలసపాకల వాకలపూడి. నేను ఒక అడ్వకేట్ని. అయితే గత 3-4 సంవత్సరాలు బట్టి ఈ రోడ్డు గురించి గ్రీవెన్స్లు ఇవ్వడం జరిగింది. అలాగే మొన్న గ్రామ సభలో కూడా వలసపాకల గ్రామ సభ జరుగుతుంటే అందులో కూడా ఇవ్వడం జరిగింది. కానీ దీన్ని పట్టించుకునే నాదుడే లేడు. కార్పొరేషన్ వాళ్ళేమో పంచాయతీ అంటారు, పంచాయతీ వాళ్ళేమో కార్పొరేషన్ అంటున్నారు. కానీ ఇక్కడ వచ్చిపోయే వాళ్ళు ఈ గోతులు చూడండి ఎలా ఉన్నాయో, ఆ ముందర వరకు కూడా బెరమ్స్ లేకుండా, ఈ బెరమ్స్ కూడా వేయలేదు. ఇది యాక్చువల్గా అయితే 100 అడుగుల రోడ్డు. ఈ 100 అడుగుల రోడ్డు ఇది గాంధీ రోడ్డు అని పిలుస్తారు. వలసపాకల నుంచి కనెక్టింగ్ రోడ్డు ఇలా విఎస్ లక్ష్మీ కాలేజ్ రోడ్డుకి ఎన్ఎఫ్సిఎల్ జంక్షన్కి వెళ్ళే రోడ్డు ఇది. అయితే ఎన్ఎఫ్సిఎల్ ఆఫీసర్స్ కూడా దీంట్లో పడిపోవడం జరిగింది. నిన్న మొన్న అయితే ఒక కారుకి ఆ బెరమ్స్ లేక అందుకు చూడండి ఎలాగుందో, ఆ గోతులో పడి యాక్సిల్ ఇరిగిపోయింది. సో ఇలాగా దీన్ని కనీసం ఇప్పుడైనా మేము అందరి సమక్షానికి తీసుకొస్తున్నాం.
కార్పొరేషన్ లిమిట్లో ఉందంటున్నారు. పోనీ కార్పొరేషన్ వాళ్ళతో మాట్లాడి అర్జెంటుగా దీనికి ఫస్ట్ బెరమ్స్ వేయించండి, ఆ తర్వాత ఇంజనీర్ ఎస్టిమేషన్ జరుగుతుందని చెప్పేసి ఆఫీసర్ మొన్న అన్నారు ఎండిఓ గారు. సో అది కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి ఇది ఇమీడియట్గా అయితే ఈ రోజున మన భయన్న ఇంటి ముందర ఉన్నటువంటి స్క్రాప్ ఏదైతే ఉందో కొద్దిగా మట్టి అది తీసుకొచ్చి పోవడం జరుగుతుంది టెంపరీగా. తర్వాత పర్మనెంట్గా అలాగా బెరమ్స్ అవి వస్తాయని చెప్పేసి ఆశిస్తున్నాం. ఆముదాల వలసలో సోమవారం ఏపీ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం మాట్లాడుతూ గత 4 రోజులుగా దేశ పౌర విమానయాన శాఖలో జరిగిన పొరపాట్ల వల్ల సుమారు 1000 ఇండిగో విమానాల రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయని, ఇది దేశ ప్రతిష్టతను దెబ్బతీసే పరిస్థితులకు దారితీసిందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు ఈ సమస్యను సరిదిద్దాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సంస్థలను నడపాల్సినటువంటి అవసరం దానివల్లే it creates the credibility of the nation. It leads the prestigiousness of the nation. It counts so many things to the nation. కాబట్టి దీన్ని మనం చాలా సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దీంట్లో విషయం తెలిసిన తర్వాత నేరుగా ప్రధానమంత్రి స్టైలిష్ మినిస్టర్ మోస్ట్ రెస్పాన్సిబుల్ దీన్ని బాధ్యతగా స్వీకరించాలి. ఏ మాత్రం చిన్న తప్పు జరిగినా మొత్తం సిస్టమ్ అంతా కుదేలవుతుంది. అందుకే ఆయన అడిగాడు, రామ్మోహన్ నాయుడు నెట్ ప్రాక్టీస్ చేస్తున్నారా అని చెప్పేసి అడిగాడు ఆయన. అందుకు ఆర్నల్డ్ గోస్వామి అడిగినటువంటి చిన్నదేం కాదు, ఇది దేశ ప్రతిష్టను ఖచ్చితంగా దెబ్బతీసే పరిస్థితి. దానికి వాళ్ళు అంటారు, లేదు ఆయన కృషి చేస్తున్నారు అని. కృషి అంటే ఏ విధంగా? దాన్ని రెస్టోర్ అవ్వాలి కదా. నువ్వు ఇవాళ పౌర విమానయాన రంగంలో ఇండిగో 64% వాటాను కలిగి ఉందని, నిబంధనలు అమలు చేయకుండా బ్లాక్మెయిల్ చేస్తోందని సిపిఐ నారాయణ ఆరోపించారు. పబ్లిక్ సెక్టార్లో విమానాలు లేకపోవడం వల్లే ఇలాంటి సంక్షోభాలు వస్తున్నాయని, ఒకవేళ పబ్లిక్ సెక్టార్లో విమానాలు ఉంటే ప్రైవేట్ విమానయాన సంస్థలకు అడ్డుకట్ట వేయవచ్చని ఆయన తెలిపారు. ఇప్పుడే ఇండిగోని కేంద్ర ప్రభుత్వం జాతీయం చేయాలి. ఎందుకంటే ఇండిగో ఒక విధంగా కేంద్ర ప్రభుత్వాన్ని కూడా బ్లాక్మెయిల్ చేస్తూ ఉంది. ఇచ్చిన తీర్పుని అమలు చేయడం లేదు. 2012లో ఎంప్లాయీస్ అంతా కోర్టుకు పోతే అది ఈ మధ్య 25కి వచ్చింది. అది గవర్నమెంట్ ఒక డైరెక్షన్ ఇచ్చింది. అంటే వాళ్ళ పనిభారం పెరుగుతూ ఉంది. ఒక ఫ్లైట్ విమానం నడిపించే వాళ్ళకి ఒక విమానానికి ఒక విమానం మధ్య 4 గంటలు రెస్ట్ ఉండాలని, అదేవిధంగా 2 రోజులు సెలవు ఉండాలని అనేక ప్రతిపాదనలు చేస్తే లాస్ట్లో కేంద్ర ప్రభుత్వం కూడా అలాంటి గైడ్లైన్స్ రూపొందించి ఇండిగోకి ఇచ్చింది. కానీ ఇది ఇండిగో దాన్ని ఖాతా చేయలేదు. ఖాతా చేయకపోగా ఇండిగోకి ఉన్న కెపాసిటీ దాదాపు 64% ఫ్లైట్స్ అన్నీ ఇండిగోకే ఉన్నాయి. మిగతా అన్నీ కలిసి 35%. తర్వాత 6 లక్షల కెపాసిటీ నడిపిస్తూ ఉంది. కానీ దానికి 4 లక్షల ప్యాసింజర్ల వరకే కెపాసిటీ ఉంది. 2 లక్షలు అదనంగా చేస్తూ ఉంది. అంటే అర్థం ఫ్లైట్స్కి టైం లేకుండా వెంటనే నడిపించడం వల్ల ఫ్లైట్స్ పరిమిత సంఖ్య కన్నా సర్వీస్ ఎక్కువ పెంచారు. పబ్లిక్ మనీతోటి, ప్రజల సొత్తుతోటి విమానాశ్రయం కడుతున్నారు. విమానాశ్రయం కట్టి గొప్పగా చెప్పుకుంటారు విమానాశ్రయం కడుతున్నామని. కానీ పబ్లిక్ సెక్టార్కి సంబంధించి ఒక విమానం కూడా లేదు. పబ్లిక్ సెక్టార్లో విమానం ఉంటే అప్పుడు ప్రైవేట్ చెక్ ఉంటుంది.
జేఎన్టీయూలో పీఎంజీఎస్వై 25 సంవత్సరాల మహోత్సవం. కాకినాడ జేఎన్టీయూ ఆడిటోరియంలో ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా గ్రామాల్లో రహదారుల నిర్మాణం మీద ఇంప్రూవ్మెంట్ మెథడ్స్ గురించి, టెక్నాలజీ గురించి సెమినార్స్ను నిర్వహించారు. సభ అధ్యక్షులు ఏవీఎస్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ షమ్మోహన్, జేఎన్టీయూ కేవీసీఎస్ఆర్కే ప్రసాద్లు మాట్లాడుతూ గ్రామాల్లో రోడ్ల నిర్మాణానికి తగు చర్యలు తీసుకొని ఉండాలని ఇంజనీర్లకు తెలియజెప్పారు. గ్రామీణంలో రోడ్లు మరియు మల్టీలేన్ రోడ్లు ఆవశ్యకతను గురించి తెలిపారు. అనంతరం ఈఎంసీ పంచాయతీరాజ్ శాఖ బాబు నాయక్ మాట్లాడుతూ పీఎంజీఎస్వై 25 వసంతాల కార్యక్రమాన్ని ఈరోజు జరుపుకోవడం ఎంతో ఆనందదాయకమని, ప్రతి ఒక్కరూ రహదారులపై ఆవశ్యకతను గురించి, నిర్మాణాల గురించి తెలుసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఇంజనీర్లు, ఇంజనీర్ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం బాబు నాయక్ ఏఎస్ఎన్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా శాలువాలతో జ్ఞాపకాలు అందజేసి సన్మానించారు. నమస్కారం అండి. ఈరోజు మేము పీఎంజేఎస్వై 25 సంవత్సరాలు స్టార్ట్ అయ్యి పీఎంజేఎస్వై ప్రోగ్రాం 2000లో ఇది స్టార్ట్ చేయడం జరిగింది. పీఎంజేఎస్వై ప్రోగ్రామ్ యాక్చువల్గా 2000 నుంచి 2001 నుంచి శాంక్షన్స్ చేయడం జరిగింది. ఈ రోజుకి అంటే మనకు ఈ నెల డిసెంబర్ 25కి 25 సంవత్సరాలు పూర్తిగా అవుతుంది. కాబట్టి దానిపైన ఈ 25 ఇయర్స్ సెలబ్రేషన్స్ కోసం మనం ఇంతవరకు ఏం చేసాం, ఏ వర్క్ ఎన్ని చేసాం, దానిపైన మన ఏమైనా టార్గెట్ ఎలా ఉన్నాయి, ఎలా మనం దీనిపైన ఎన్ని రకాలుగా మనం రోడ్లు ఎంత వేసాం అనే దానిపైన, ఏ టెక్నాలజీలు వాడాం, ఏం చేసాం అనే దానిపైన ఒకసారి రిమెంబరింగ్ చేసుకోవడానికి ఈరోజు ఈ సెలబ్రేషన్ చేసుకుంటున్నాం. ఆల్ ఇండియా లెవెల్లో చేసుకుంటున్నాం. మన ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ఈ కాకినాడ జేఎన్టీయూ ఆడిటోరియంలో ఆ ప్రోగ్రామ్ని చేసుకుంటున్నాం. ఇలాగే స్టేట్ వైడ్ కూడా అక్కడక్కడ ఆల్ జిల్లాల్లో చేస్తున్నారు. ఇది మొదటిగా ఈ 4 జిల్లాలు, కోనసీమ జిల్లాలన్నీ ఏదైతే ఉన్నాయో ఎస్ట్ వైల్ కాకినాడ అండ్ ఎస్ట్ వైల్ ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి జిల్లాలన్నీ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. దానిపైన ఈరోజు టోటల్గా టెక్నాలజీస్ ఏమేమి వాడాం, ఈ పీఎంజేఎస్వై గైడ్లైన్స్ ఏంటి అనే దానిపైన డిస్కషన్ చేస్తూ ఒక వర్క్షాప్ 2 days కింద ఇక్కడ ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. ఈరోజు మొదటి దశగా ఈరోజు ఇక్కడ కలెక్టర్ గారు కూడా రావడం జరిగింది. ఈ పీఎంజేఎస్వై ప్రోగ్రాం గురించి వారు కూడా మాట్లాడడం జరిగింది. ఇక్కడ వీసీ వైస్ ఛాన్సలర్ గారు సిఎస్ఆర్కే ప్రసాద్ గారు, వారు కూడా మెయిన్గా ఈ ప్రోగ్రాంలో వారి పాత్ర కూడా ఉంది. ఎందుకంటే వాళ్ళు ఎన్ఐటి ప్రొఫెసర్గా ఉన్నప్పటి నుంచి కూడా ఎస్టీఏగా అంటే స్టేట్ టెక్నికల్ ఏజెన్సీ అంటాం, పీటీ అంటే ప్రిన్సిపల్స్ టెక్నికల్ ఏజెన్సీ అనేది కూడా ఒకటి ఉంటుంది. వీళ్ళందరూ కూడా మేము తయారు చేసే డిపిఆర్ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఏదైతే చేస్తామో ఈ కాలేజీ లెవెల్లో ప్రొఫెసర్స్ ఉంటారు. అక్కడ ఎన్ఐటి నుంచి వీరు ఉండేవాళ్ళు. ఎన్ఐటి వరంగల్ కాలేజీ ఒకటి ఉంది, ఇలా ఎస్టీఏ చేసేవాళ్ళు. అలాగే కాకినాడ కాలేజీలో కూడా రాజు గారు ఉన్నారు. అలాగే ఆంధ్ర యూనివర్సిటీలో కూడా ఉన్నారు. అలాగే హైదరాబాద్ వాళ్ళు కూడా ఉండేవాళ్ళు. సో ఈ రోజులో మనం చేసే ప్రతి ఒక్క డిపిఆర్, ప్రతి ఒక్క ఎస్టిమేట్ కూడా, ఈ శాంక్షన్స్ అన్నీ కూడా, ఈ డిపిఆర్స్ అన్నీ కూడా ఈ ఎస్టీఏలు స్క్రూటినీ చేసిన తర్వాత ఆన్లైన్ ఓమాస్లో ఎక్కించిన తర్వాతే అక్కడ ఎన్ఆర్ఐలో స్క్రూటినీ అయ్యి మనకు ఈసీ జరిగి అంటే ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ జరిగిన తర్వాత శాంక్షన్స్ వస్తాయి. అప్పుడు మన ఈ అన్ని వర్క్స్ కూడా అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ జరుగుతూ ఉంటాయి. సో ఇవన్నీ కూడా వాళ్ళ పాత్ర కూడా ఉంది. వీళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయాలనే ఉద్దేశంతో కాలేజీ వాతావరణంలో ఈరోజు ఈ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. దీనిపైన ఈరోజు ఉంది, రేపు ఉంది. చాలా వరకు టెక్నికల్ సబ్జెక్ట్స్ పైన కూడా మాట్లాడడం జరుగుతుంది. చాలామంది ఇంజనీర్స్ ఉన్నారు. కింద స్థాయి ఇంజనీరింగ్ ఎస్టేట్ నుంచి పై స్థాయి ఎస్సీల వరకు కూడా ఈ క్లాసులో పాల్గొనడం, టెక్నికల్గా ఇంకా యాక్వైర్ చేసేసి ఏదైతే ఈ ప్రోగ్రామ్ ఉందో ఇంకా గట్టిగా క్వాలిటీతో మంచి క్వాలిటీ మెయింటైన్ చేసి మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాలని, అలాగే రూరల్ ఇవన్నీ కూడా అన్కనెక్టెడ్ అప్డేషన్స్, అప్గ్రేడేషన్స్ ఇవన్నీ కూడా జరిగినాయి. అన్కనెక్టెడ్ అంటే విత్ ఆల్ వెదర్ రోడ్ అంటే విత్ బ్లాక్ టాప్తో మనం ఇస్తున్నాం ఆల్ కనెక్టివిటీ. వాటి గురించి టెక్నికల్గా ఏమేమి వాడాం, ఏం చేస్తున్నాం, వాట్ ఆర్ ద గైడ్లైన్స్ ఫాలోడ్ ఇన్ పీఎంజేఎస్వై. ఇంకా రాబోయే కాలంలో కూడా పీఎంజేఎస్వై 4 కూడా మనకు వస్తుంది. దళితులపై దాడులు చేస్తే సహించేది లేదు అని మాల మాదిగలు సంఘటితం కావాలని దళిత అధ్యక్షుడు బచ్చల కామేశ్వరరావు పిలుపునిచ్చారు.
మాల మాదిగల ఐక్యతతో ముందుకు వెళ్లాలని, దళితులపై దాడులు చేస్తే సహించేదే లేదని దళిత సత్తా రాష్ట్ర అధ్యక్షుడు బచ్చల కామేశ్వరరావు పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండలో మాజీ సర్పంచ్ నక్క రాంబాబు ఆధ్వర్యంలో దళిత ఐక్యవేదికను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాల మాదిగను ఉద్దేశించి బచ్చల కామేశ్వరరావు మాట్లాడుతూ, మనలో ఐక్యంగా ఉండటం చూడలేక కొన్ని శక్తులు, కొన్ని పార్టీలు మనల్ని విడదీసే యోచనలో ఉన్నాయని, దానిని మనం పట్టించుకునే అవసరం లేదని, మనమందరం ఐక్యంగా ఉంటే ఏదైనా సాధించుకోవచ్చని తెలిపారు. అలాగే ఏ పార్టీ వచ్చినా వారి స్వార్థపూరితమైన ప్రయోజనాల కోసమే మనల్ని వాడుకుంటున్నారని, అది గమనించాలని కామేశ్వరరావు తెలిపారు. ఏదేమైనా దళితులను చిన్నచూపు చూసిన వారిపై దాడి చేసినా క్షమించేదే లేదని, పోరాటానికైనా సిద్ధమని తెలిపారు. ఈ దళిత ఐక్యవేదికలో మా సోదరుమణులు అలాగే సోదరుల పేర్లు తెలియవు, అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ఉద్యమ జైభీములు. నా పేరు బచ్చల కామేశ్వరరావు, నేను కాకినాడలోనే ఉంటాను సార్. అయితే నాకు ఈ ఉద్యమాల నుంచి ఇంచుమించు ఒక 30 సంవత్సరాల అనుభవం ఉంది. ఏదో సినిమాలో చెప్పినట్టు 30 years ఇంట్రెస్ట్ అన్నట్టు. మనోళ్ళు ఎప్పుడు చూసినా వాళ్ళు కొట్టేశారు, వీళ్ళు కొట్టేశారు, మేము దెబ్బలు తిన్నాం, అయ్యా కలెక్టర్ గారు మాకు కోట బియ్యం ఇవ్వండి, మాకు అట్రాసిటీ డబ్బులు ఇవ్వండి అని అడుగుతారు తప్ప మనోడు ఎవడ కూడా చెయ్యకూడదు నరికేరు. నేను చెప్పాను చాలా మీటింగ్లో, వేసేయండి బెయిల్ మేము ఇస్తామని చెప్పాం. అందుకోసం నా కొడుకుని MA LLB చదివించాను, మొన్నే పాస్ అయ్యాడు. ఏంటంటే మనోళ్ళు చదవటం లేదు, సెల్ ఫోన్లు పట్టుకొని మన యూత్ అంతా బయట తిరుగుతూ ఉన్నారు. ఒక్కసారి ముందుకు వెళ్దాం మనం. 25 years లుగ్గి పంచి వైట్ డ్రెస్ కట్టుకొని, తలపగా చుట్టుకొని, మీసాలు తిప్పుకొని, ఎవడరా మా పేటలోకి వచ్చేవారు, ఎవడరా మా దళిత అమ్మాయిని చూసేవాడు, వాడిని కట్టేయండి అని చెప్పేవారు. ఎవరన్నా మన దళిత సోదరు కండెత్తి చూస్తే రావుల వరకు గుడికి స్తంభాన్ని కట్టేసి 250 రూపాయలు ఫైన్ వేసేవారు. వాళ్ళు నా తాతయ్యలు గారు చెప్పుకుంటున్నాను. ఈరోజు ప్రభుత్వం కుట్ర చేసి SC సెల్, BC సెల్ అని పెట్టి మనల్ని సెల్లల్లో బంధించి, కమ్మడికి సెల్ ఉండదు, రాజులకి సెల్ లేదు, రెడ్లకి సెల్ లేదు, కేవలం BC SCలకి మాత్రమే ఉంటుంది. ఇక వస్తే మన మీద విడదీయడానికి చిచ్చులు పెడతారు. బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పింది ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడూ కూడా ఒక కొలికి తీసుకురాలేకపోయారు. మహానుభావులు ఎంతోమంది పనిచేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. లోక్సభలో పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, ఇండిగో విమానయాన సంస్థ సంక్షోభం. నిబంధనలు అమలు చేయకుండా ఇండిగో బ్లాక్మెయిల్ చేస్తుంది నారాయణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.